తుంగభద్ర బ్యారేజ్ 19వ గేటు కొట్టుకుపోవడంతో కింద ప్రాంతాలకు 89,000 క్యూసెక్ల వరద ఇస్తుందని ఇరిగేషన్ జేఈ రాజు తెలిపారు. 2 నుంచి 5 లక్షల క్యూసెక్ల నీరు వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం డ్యాంకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు రావడం తగ్గిందని తెలిపారు. కాగా ఇన్ఫ్లో 28,000 క్యూసెక్లు, స్పిల్వే అవుట్ఫ్లో 34,548 క్యూసెక్లుగా ఉందని తెలిపారు. తుంగభద్ర డ్యామ్ రాత్రి 11 గంటల టైంలో తుంగభద్ర డ్యామ్ 19వ గేట్ ఏదో డ్యామేజ్ అవడం వల్ల మనకి వాళ్ళు తుంగభద్ర డ్యామ్ వాళ్ళు మనకి రివర్కి వాటర్ పెట్టారు. మనకి రాత్రి 11 గంటల టైంలో 38,000 క్యూసెక్స్ అయితే మనకి దిగువకి వాళ్ళు తుంగభద్ర డ్యామ్ నుంచి వాటర్ రిలీజ్ చేశారు. అది ఈరోజు మనకి మధ్యాహ్నం తర్వాత 38,000 క్యూసెక్స్ మనకి రిలైజేషన్ వస్తుంది. ఇప్పుడు పొద్దున మళ్ళీ ఈరోజు ఉదయం వాళ్ళు 89,000 క్యూసెక్ల దాకా మనకి కిందికి దిగువ వాటర్ రిలీజ్ చేశారు. మనకి అది ఈరోజు నైట్కి అలాగా మనకి రిలైజేషన్ వస్తుంది. సుంకేశ్వర బ్యారేజ్ రిలైజ్ వస్తుంది. ప్రస్తుతానికి సుంకేశ్వర బ్యారేజ్కి 25,000 ఇన్ఫ్లోస్ క్యూసెక్స్ ఇన్ఫ్లోస్ రిలైజేషన్ ఉన్నాయి. మనము 1 TMC మెయింటైన్ చేస్తూ సుంకేశ్వర బ్యారేజ్ మిగిలిన వాటర్ కిందికి శ్రీశైలంకి వదులుతున్నాం. మాక్సిమం మనకి సుంకేశ్వర బ్యారేజ్ 5,20,000 క్యూసెక్స్ డిజైన్ ఫ్లడ్ డిశ్చార్జ్ ఉంది. మనకి 1 లక్ష వచ్చినా, 2 లక్షల పైనుంచి మనకి ఇన్ఫ్లోస్ వచ్చినా కూడా సుంకేశ్వర బ్యారేజ్కి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సుంకేశ్వర బ్యారేజ్ 30 గేట్లు ఉన్నాయి. దాంట్లో మనకి అన్ని గేట్లు 1 గేట్ తప్ప 30 గేట్లు తప్ప మిగతా అన్ని గేట్లు పనిచేస్తున్నాయి. మన తుంగభద్ర డ్యామ్